వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు శ్రావణ్. ముందుగా అందరికీ వరమహాలక్ష్మి శుభాకాంక్షలు. ఈ వీడియో అయితే వరలక్ష్మి వ్రతంది వ్లాగ్ అనమాట. సో ఇక్కడితో కంటిన్యూ అవుతుంది, చూసేయండి. ఇప్పుడు ఈ వీడియో వచ్చేసి నెక్స్ట్ డే వరలక్ష్మి వ్రతం అనగా ఈ వీడియో అయితే తీసామన్నమాట. ఇక్కడ మా డాడీ ఏదో వర్క్ చెప్పాడు వాళ్ళకి. ఇక్కడ వెన్నెల మా డాడీకి బలవంతంగా గ్లాసెస్ పెట్టిస్తుంది. ఎందుకు తెలుసా, అక్కడ ఒక దానికి గ్లాస్ ఉంది, ఇంకో దానికైతే గ్లాస్ అయితే లేదు. మా డాడీ చూడండి అసలు ఇక్కడ ఎట్లా నవ్వుతున్నాడు. ఈరోజు అయితే మేము అందరం కలిసి ఫుల్గా నవ్వుకున్నాం. అందుకే ఇక్కడ ఈ వీడియో అయితే షూట్ చేసిన. ఇక మాకు కూడా మెమొరీగా ఉంటుందని చెప్పి ఈ వ్లాగ్లో యాడ్ చేసేసిన అనమాట. ఇది వచ్చేసి వరలక్ష్మి వ్రతం రోజు మార్నింగ్ అనమాట. ఇక్కడైతే నేను డెకర్ దగ్గరనే ఉన్నాను, మొత్తం సెట్ చేస్తున్నాను అనమాట, ఎలా రెడీ చేయాలని చెప్పి. మా మమ్మీ అయితే ప్రసాదాలు చేయడంలో బిజీ అయితే ఉందన్నమాట. సో ఈరోజు అయితే నేను శారీ ఏం కట్టివ్వట్లేదు అమ్మవారికి, ఎప్పుడు రొటీన్గా ఎందుకని చెప్పి అనుకున్నా. సో ఇక్కడ వచ్చేసి విగ్రహం లాగానే ఒకటి దొరుకుతుంది అనమాట. 2 years ముందే మా దగ్గర ఇది ఉంది, బట్ ఎందుకో మేము పెట్టలేదు. నాకు ఎందుకో ఈసారి పెట్టాలనిపించింది. ఇక్కడ కలశం లాగా ఒక బౌల్ అయితే ఉంటుంది అనమాట. అందులో ఇక్కడ కొబ్బరికాయను పెట్టి అమ్మవారి రూప్ పెట్టి చేస్తే అమ్మవారి విగ్రహం లాగా అయిపోతుంది అనమాట. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఇలా. కాకపోతే అక్కడ కొబ్బరికాయ సైజుని బట్టి తీసుకోవాలన్నమాట. అంటే హెడ్కి ఎంత ఉంటుంది దాన్ని బట్టి మనం తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ అమ్మవారి రూప్ అయితే ఇలా థ్రెడ్తో కట్టేస్తే అమ్మవారి విగ్రహం లాగా అయితే రెడీ అవుతుంది. బట్ నేను ఇప్పుడే చేయను, ఇంకా కొంచెం వర్క్ అయితే ఉంది. అది చేసిన తర్వాత అమ్మవారిని లాస్ట్ అయితే చూపిస్తాను ఎలా చేస్తాను. వర్క్ ఉందని అన్నాను కదా, అదేదో కాదు, చేతికి కట్టుకునే కంకణాలు అయితే రెడీ చేయాలి. సో బౌల్లో అయితే కొద్దిగా పసుపు వాటర్ అయితే యాడ్ చేసేసిన. సో థ్రెడ్కి అయితే కట్టాలన్నమాట. ఇక్కడ వైట్ థ్రెడ్ కనిపిస్తుంది కదా, సో దానికైతే పసుపుతోని స్ప్రెడ్ చేసి ఇంకా ఏముంటుంది తమలపాకులు పెట్టి చేతికి కట్టుకునే కంకణాలు అయితే రెడీ చేయాలన్నమాట. సో నేను ఇక్కడ అదే రెడీ చేస్తున్నాను. నాకు చేతికి కట్టుకునే కంకణాలు రెడీ చేయడం అంటే చాలా ఇష్టం, కట్టుకోవడం అంటే కూడా చాలా ఇష్టం. ఎప్పుడు వ్రతం జరిగినా నేనే రెడీ చేస్తాను మా ఫ్యామిలీ అందరికీ, మమ్మీకి, డాడీకి, నాకు అండ్ తమ్ముడికి కూడా. సో వ్రతం జరుపుకునే వాళ్ళు అంటే వ్రతం చేసే వాళ్ళకి సపరేట్ ఉంటుందన్నమాట. ఆ థ్రెడ్కి అయితే 9 ముడులు అయితే వేయాలి. సో మా మమ్మీ కోసం అయితే నేను ఇది ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను. మిగతా మా అందరికైతే సేమ్ వేరేలా ఉంటుంది. అండ్ కలశంకి కట్టడానికి కూడా ఇంకొకటి కూడా చేయాలన్నమాట. సో ఫస్ట్ అయితే మా మమ్మీ హ్యాండ్కి కట్టుకోవడానికి ఇలా చేస్తున్నాను. ఇలా సపరేట్గా పువ్వులు కూడా పెట్టి చేస్తూ ఉంటారు. సో ఇదైతే మా మమ్మీకి అనమాట. మిగతావైతే నాకు, మా డాడీకి, మా బ్రదర్కి, వాళ్ళ కోసం అయితే చేసినాను. బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ కూడా అంత హెవీగా ఏం లేదనమాట, నార్మల్గానే చేసేసుకున్నా. సో ఇలా కొంచెం అమ్మవారు అయితే ఈసారి కొంచెం చిన్నగానే అయిపోయారు. సో ఫస్ట్ అయితే రియల్ అరిటాకులు అయితే పెడదామని తీసుకొచ్చాను, బట్ ఎంత చిన్నగా ఉన్నాయో చూడండి అవి. సో ఇలాగో అలా సెట్ చేద్దామని చెప్పి ఇలా అమ్మవారి వెనుక అయితే సెట్ చేసేసిన. బట్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నట్టే అనిపిస్తుంది, రియల్ లాగా ఏం కనిపించట్లేదు కదా ఈ వీడియోలో, బట్ బాగానే ఉంది అనిపించింది నాకైతే. సో ఇలా అయిపోయాక పూజ అయితే స్టార్ట్ చేసినాం అనమాట. పూజ స్టార్ట్ చేసే ముందు ఇలా పూజ పీటనైతే మా మమ్మీకి అడిగిన తర్వాత అలా పద్మం అనే ముగ్గునేస్తుంది. తర్వాత పసుపు కుంకుమ అలా వేసి పూజ అయితే స్టార్ట్ చేస్తుంది. అమ్మవారిని ప్రతిష్ఠించాలి కదా, అలా అన్నమాట. సో ఇలా పూజ సెటప్ అంతా రెడీ అయితే ఇలా పూజకి అంతా సిద్ధం చేసుకున్నాక ఇంటికి అష్టలక్ష్ములు వస్తుంటారు కదా వాయనాలు తీసుకోవడానికి. సో ఆ వాయనాలు కూడా అన్నీ అయితే రెడీ చేసి పెట్టానన్నమాట. ఇవి కూడా ఇలా రెడీ చేసి పూజలో పెడితే వాళ్ళకు కూడా ఆశీర్వాదం లాగా ఉంటుందని చెప్పి ఇలా చేశాను. సో వాయనంలోకి అయితే ఒక బ్లౌజ్ పీస్, ప్రసాదం, శనగలు, ఒక ఫ్రూట్, బ్యాంగిల్స్ అండ్ సోపు, పసుపు, కుంకుమ, ఫ్లవర్స్ అయితే ఇస్తుంటారు. సో అలాగే ఇవన్నీ అయితే రెడీ చేసి పెట్టానన్నమాట. ఇవి కూడా పూజలోనే ఉన్నాయి. సో నెక్స్ట్ అయితే ఇట్లా అమ్మవారికి అయితే ప్రసాదాలు అయితే చేసింది మా మమ్మీ, రెడీ అయితే అయిపోయినాయి. ఏమేం ప్రసాదాలు అంటే ఇక్కడ పెరుగన్నం, వడలు, శనిగలు, నూనె పోలేలు, సిర, పూర్ణం బోరెలు, ఇంకా పాలతో రైస్ అన్నమాట, క్షీర అన్నం ఏదో చేసింది. నెక్స్ట్ వచ్చేసి చింతపండు పులిహోర. మొత్తం 9 ప్రసాదాలు అయితే చేసింది. అంటే ఫ్రూట్స్తో కలిపి 9 అన్నమాట, 5 కూడా పెట్టొచ్చు. సో ఇలా పూజలో కావాల్సినవన్నీ ఇలా అంతా రెడీ అయితే చేసేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పక్కకైతే ఇదంతా ఒక సెట్ లాగా చేసేసిన అనమాట. సో ఇదంతా అయితే అయిపోయింది. ఇప్పుడు నేను కూడా రెడీ కావాలి కాబట్టి సో నేనైతే ఒక పెద్ద జడలాగా వేసుకుందాం అనుకుంటున్నా, అందుకే ఇలా చూపిస్తున్నాను ఇలా హెయిర్ని.
సో నెక్స్ట్ అయితే నేను కూడా రెడీ అయిపోదామని అనుకుంటున్నా. నేను కూడా రెడీ అయిపోయినా. నా హెయిర్ అయితే అయిపోయింది, శారీ డ్రేపింగ్ కూడా అయిపోయింది. లైట్గా అలా మేకప్ వేసుకొని వచ్చేద్దాం. మేకప్ కూడా అయిపోయింది. సో నేను ఎలా ఉన్నా కామెంట్ చేయండి, నా శారీ ఎలా ఉందో కామెంట్ చేయండి. లైట్గానే ఉంది మేకప్ చూడండి. సో నా రెడీ కూడా అయిపోయింది. పూజ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. లాస్ట్కి అయితే ఇలా అమ్మవారికి అయితే బట్టలు అయితే పెట్టాలన్నమాట. సో టీవీలో పెట్టుకొని పూజ చేస్తున్నాం కాబట్టి అక్కడ పంతులు ఎట్లా చెప్తే అట్లానే చేస్తున్నాం. ఇక్కడ 5 times అయితే అమ్మవారికి ఇట్లా బట్టలు పెట్టమని చెప్పారు, అందుకే అలా చేశానమాట. మా డాడీ అయితే వ్రతం టైంకి అయితే లేనే లేడు. లాస్ట్ ఇయర్ ఉండే మంచిగా మమ్మీ డాడీ ఇద్దరు కలిసి పూజ చేశారు. సో ఇప్పుడు మొత్తం వ్రతం అయిపోయాక వచ్చాడనమాట. ఇక కరెక్ట్ టైంకి అయితే వచ్చిండని చెప్పి ఇక మమ్మీ కూడా ఆశీర్వాదం తీసుకుంటుంది డాడీతోని. మంగళహారతి మముగన్న తల్లికి మంగళహారతి మంగళగౌరికి మంగళహారతి. వరలక్ష్మి వ్రతం చేసేటప్పుడు పూజలో కథలు కూడా చెప్తూ ఉంటారు. అంటే అమ్మవారి కథలు చెప్తూ ఉంటారు కదా, ఇలా వ్రతం చేయమని కళలోకి వచ్చి చెప్పడం, ఇట్లాంటివి కథలు వింటే నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకు తెలుసా, రియల్ లైఫ్లో కూడా మనకు కూడా అట్లా అమ్మవారు కళలోకి వచ్చి వ్రతం చేయు అంటే ఎంత అదృష్టమో కదా. నిజంగా నాకైతే చారుమతి కథ వింటే వావ్ అనిపిస్తుంది. నాకైతే మస్తు నచ్చింది ఆ కథ అయితే. నేను ఎందుకు అంత ఇష్టపడ్డా ఆ కథనంటే, అమ్మవారు కళలోకి వచ్చి మరి తనకు వ్రతం చేయమని చెప్పిందంట. సో తను వ్రతం చేస్తే తన ఇంటికి వచ్చి వాయినాలు తీసుకున్న వాళ్ళందరికీ కూడా చాలా బంగారు నగలు అవన్నీ అయితే వచ్చినాయంట. అంటే పూజ చేస్తున్నప్పుడు ఒక్కొక్క ప్రదక్షిణకి ఒక్కొక్క ఆభరణాలు అయితే వచ్చినాయంట. ఒంటిపైకి ఒక రౌండ్ చేసినప్పుడు కాళ్ళకి బంగారు పట్టీలు, ఇంకో రౌండ్ చేసినప్పుడు మెడలో హారాలు, చెవులకి కమ్మలు, ఇవన్నీ గోల్డేనంట. వ్రతం చేస్తున్నామకి మళ్ళీ వాయనం తీసుకోవడానికి వచ్చిన వాళ్ళకి. ఇలా అయితే వరలక్ష్మి వ్రతం కథ అయితే ఉంటుందన్నమాట. నాకైతే చాలా నచ్చుతుంది. రియల్ లైఫ్లో కూడా అట్లా వస్తే మస్తు ఉంటుంది కదా. ఇక్కడ పూజ అయితే కంప్లీట్ అయ్యాక మా మమ్మీ అయితే ఫస్ట్ వాయనం నాకే ఇస్తుంది ఇక్కడ. సో వాయనం ఇచ్చేటప్పుడు అయితే కాళ్ళకి పసుపు రాస్తారు, మొహానికి బొట్టు పెట్టి గంధం పెట్టి, ఇవన్నీ ప్రాసెస్ అయితే ఉంటుంది కదా, అంటే ఫార్మాలిటీ ఉంటుంది కదా. నెక్స్ట్ అయితే నాకు ఇక్కడ వాయనం అయితే పెట్టిందనమాట. ఇక్కడ వాయనం పెట్టి నా ఆశీర్వాదం తీసుకుందనమాట. వరలక్ష్మి రోజు ప్రతి ఆడపిల్ల లక్ష్మీదేవి అనమాట. అందుకే ప్రతి అమ్మాయి కాలు మొక్కాల్సిందే, చిన్న అయినా పెద్ద అయినా ఎవరైనా సరే. సో ఇదైతే నాకు మస్తు నచ్చుతుంది, ఇంకా కాళ్ళు మొక్కించుకోవడం అది. ఎందుకంటే నేను కూడా ఆ రోజు ఒక అమ్మవారి స్వరూపాన్ని అనిపిస్తుంది అనమాట. అందుకే నా తర్వాత మా పండుకి కూడా మా మమ్మీ ఇక్కడ వాయనం ఇస్తుంది. నాకన్నా పండు చిన్నది, నాకన్నా చిన్నది అంటే మా మమ్మీ కన్నా ఇంకెంత చిన్నది అయినా కానీ మా మమ్మీ ఇక్కడ కాళ్ళకి పసుపు రాసి కాళ్ళు అయితే మొక్కుతుంది అనమాట. అందరూ అమ్మవార్లే అనమాట వరలక్ష్మి వ్రతం రోజు, ప్రతి ఆడపిల్ల కూడా. సో ఇక్కడ మా పండుగ కూడా వాయనం ఇచ్చి ఆశీర్వాదం అయితే తీసుకుందనమాట. పండు అయితే సిగ్గుపడుతుంది అసలు వీడియో తీయకని చెప్పి, నేను తీస్తూనే ఉన్నా. సో పండు వాళ్ళ ఫ్రెండ్ అనమాట ఈమె భవానీ. సో పండు అయితే వరలక్ష్మి వ్రతంకి వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేసిందంట తనని. సో తనని కూడా మేము కూడా ఇన్వైట్ చేసాం వాయనం ఇస్తామని చెప్పి. సో ఇక్కడ కూడా తనకైతే వాయనం ఇచ్చాము. సో ఇక ఇక్కడి నుంచి అయితే మా ఇంటికి అమ్మవార్లు వస్తూనే ఉన్నారు. వాళ్ళందరికీ మా మమ్మీ వాయనం ఇస్తూనే ఉందన్నమాట. ఇక్కడ మా మమ్మీ అండ్ మా నైబర్స్ అనమాట వాళ్ళు. సో నువ్వు వెళ్ళు ఫస్ట్, నువ్వు వెళ్ళు అని చెప్పి మాట్లాడుకుంటూనే ఉన్నారనమాట. మా పిన్నికి అయితే మా మమ్మీ ఇక్కడ వాయనం ఇస్తుంది. ఇక్కడి నుంచి మా ఇంటికి ఎవరెవరు వచ్చారో, ఎంతమంది లక్ష్ములు వచ్చారో, వాళ్ళకు వాయనం ఎలా ఇచ్చామనేది కంటిన్యూషన్ అయితే ఉంటుందన్నమాట. చూసేయండి.
చూసారు కదా, వాయనం తీసుకోవడానికి మా ఇంటికి మహాలక్ష్మిలు వచ్చారు. సో కొంతమందే వచ్చారు, ఇంకా రావాల్సిన వాళ్ళు చాలా మందే ఉన్నారనమాట. కొంచెం అలా బ్రేక్ టైం దొరికిందనమాట. ఆ టైంలో అయితే లంచ్ చేద్దామని చెప్పి చేసేస్తున్నాను. లంచ్ అంటే ఇంకేంటో కాదు, ఆ రోజు ఉన్న ప్రసాదాలన్నీ టేస్ట్ చేయాల్సిందే అనమాట. నేను ఇక్కడ టైం చూపిస్తున్నాను. టైం చూడండి, 4:30 అవుతుంది. మార్నింగ్ నుంచి అసలు ఏం తినలేదు. నో టిఫిన్, నో వాటర్ అనమాట. డైరెక్ట్ లంచ్, అవి కూడా ప్రసాదాలే అనమాట. 4:30కి అయితే తింటున్నా. ఫస్ట్ అయితే మంచిగా చింతపండు పులిహోర తిన్నా. ఒక్క ముద్దకి అసలు ఎంత బాగా అనిపించిందో. నెక్స్ట్ వచ్చేసి ఇది క్షీరాన్నం అనమాట, పాలతో. సో లక్ష్మీదేవి ఫేవరెట్ ఫుడ్ అనమాట ఇది. టేస్ట్ చాలా బాగుండే నిజంగా చెప్పాలంటే. ఇంకా నా ఫేవరెట్ ఏంటంటే కర్డ్ రైస్ అనమాట. ఇక ఇవన్నీ తినేసరికి అక్కడికి కడుపు నిండిపోయింది అనమాట. చూడండి నా ఫేస్, చూడండి నా ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ చూడండి. ఆకలి 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 అదంతా ఏం ఉండదు. మార్నింగ్ నుంచి తినకుండా డైరెక్ట్ ప్రసాదాలు తింటుంటే చాలా బాగా అనిపిస్తుంది. ప్రసాదాలు తినడం ఏంటో కానీ నా ఫేస్ చూడండి ఎంత చెమట ఉందో. సో ఆ రోజైతే ఫుల్ వేడి ఉండే అనమాట. ఇంట్లో ఫ్యాన్ వేసుకోవడానికి కూడా వీలు ఉండదు, ఎందుకంటే పూజ చేశాం కాబట్టి, దీపాలు ఉంటాయి కాబట్టి ఫ్యాన్ కూడా వేసుకోలేదన్నమాట. ఇంకా మేము కొంతమంది ఇంటికి వాయనానికి కూడా వెళ్ళి వచ్చాం, అందుకే 4:30 ఆ టైం అయితే అయిందనమాట. మళ్ళీ ఇంకా వెళ్ళాలి. చెప్పాలంటే నైట్ 9 o'clock వరకు వాయనాలకు వెళ్తూనే ఉంటాం మేమైతే. సో ఇక్కడ ఈ గ్యాప్లో అయితే లంచ్ అయితే చేస్తున్నాను అనమాట. ఇంకా నెక్స్ట్ మా ఇంటికి వాయనానికి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా ఎంతమంది వచ్చారనేది కంటిన్యూషన్లో చూసేయండి. ఇక్కడ మా పిన్ని వాళ్ళు వచ్చేసరికి టైం అయితే 8 అయితే అవుతుందన్నమాట. వెన్నెల చూడండి ఎలా తింటుందో, శనిగలు పక్కకైతే నిల్చొని తింటుంది. నేనైతే కావాలని వీడియో తీసిన, ఇప్పుడు అది చూసి నన్ను ఎంత తిట్టుకుంటుందో ఇక. సో ఇట్లా అందరూ అయితే వచ్చి వాయనాలు అయితే తీసేసుకున్నారు. ఇంకా మేము కూడా కొంతమంది ఇంటికి వెళ్ళి వాయనం తీసుకునేదైతే ఉందన్నమాట. ఇక్కడ ఈ వాయనాలు ఇది ఇవ్వడం కంప్లీట్ అయిపోయాక మేము కూడా వెళ్ళాలి. నేనైతే ఇప్పుడు ప్లే చేస్తున్న వీడియో అయితే మార్నింగ్ డేనమాట. పూజ కంప్లీట్ అయిన తర్వాత అలా కొన్ని ఫొటోస్ అయితే దిగినా అనమాట నేను. సో అప్పటి క్లిప్స్ ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. ఇంత నైట్ అయితే ఇంత ఓపికతోని ఫొటోస్ దిగే అంత ఓపిక అయితే అస్సలు ఉండదు. పూజ అయిన తర్వాత దిగిందనమాట. సో అలా కొన్ని ఫొటోస్ కూడా దిగేసిన అనమాట. ఇలా మా ఇంటి వరమహాలక్ష్మి వ్రతం అనేది మా ఇంటికి వాయనానికి వచ్చిన లక్ష్ములందరితో అయితే కలకలలాడిపోయింది. నిజంగా వరలక్ష్మి వ్రతం అయితే చాలా బాగా జరిగింది. నెక్స్ట్ నేను కూడా వాళ్ళందరింటికి వెళ్ళి వాయనం అయితే తీసుకున్నాను. నేను ఎవరెవరింటికి వెళ్ళాను అనేది నెక్స్ట్ పార్ట్ 2లో పెడతాను అనమాట. ఇక్కడితో వీడియో అయితే అయిపోయిందని మాత్రం అనుకోకండి. పార్ట్ 2 కోసం ఖచ్చితంగా వెయిట్ చేయండి. ఆ వీడియో ఇంకా బాగుంటుంది. సో ఇలా వాయనం తీసుకునేటప్పుడు ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటినమ్మ వాయనం అనడంలో ఆ వైబే వేరుంటుంది. సో నేను ఎవరెవరింటికి వెళ్ళి వాయనం తీసుకున్నాను అనేది నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం. అంతవరకు టాటా, బాయ్ బాయ్, సీ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.